Hello everyone, welcome back. Welcome to the fifth part of our October current affairs. Let's have the first one. Which of the following country has recorded highest air pollution exposure globally in 2019 according to third SOGA 2020 report? Yes, what is that country అండి? It is India. మన కంట్రీనే. బేసిక్లీ ఈ థర్డ్ సోగా 2020 రిపోర్ట్ ప్రకారం మన ఇండియా అన్నది పొల్యూషన్ ఎక్స్పోజర్ లో టాప్ పొజిషన్ లో ఉంది. మనందరికీ తెలుసు ఎయిర్ పొల్యూషన్ ఏ విధంగా డే బై డే పెరుగుతూ పోతుందో వి ఆల్ నో దట్. సో ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇండియా టాప్ పొజిషన్ లో ఉంది. అండ్ ఇన్ ద సెకండ్ పొజిషన్ ఇట్ ఈస్ Nepal. In the second position, it is Nepal. In the third position, it is Niger. అదే విధంగా మనం ఓజోన్ ఎక్స్పోజర్ కనుక చూస్తే ఓజోన్ ఎక్స్పోజర్ లిస్ట్ లో అవర్ ఇండియా స్టాండ్స్ ఇన్ ద థర్డ్ పొజిషన్ లైక్ దట్. సో దట్స్ ఆల్ దట్ ఈస్ అబౌట్ SOGA రిపోర్ట్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి World Iodine Deficiency Day is observed on which of the following date? Yes, when it is observed, it is observed on October 21st. October 21st na inko day kuda celebrate cheyadam jarugutundi. That is National Police Commemoration Day. In India level, ఈ CAPF, CRPF వాళ్ళు ఉంటారు కదండి, ఆ నేషనల్ పోలీస్ కమెమరేషన్ డే కూడా అక్టోబర్ 21st సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయోడిన్ డెఫిషియన్సీ, అయోడిన్ మనందరికీ తెలుసు. బేసిక్లీ అయోడిన్ ని మనం మన ఫుడ్ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది డైలీ బేసిస్. కాకపోతే ఇప్పుడున్నటువంటి కండిషన్ లో ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పటి నుంచో ఆ అయోడిన్ ఇంటేక్ అన్నది తీసుకోవడం డైలీ ఫుడ్ లో తీసుకోవడం తగ్గిపోతున్న కారణంగా మన సాల్ట్ లోనే అయోడిన్ యాడ్ చేసి అయోడైజ్డ్ సాల్ట్ రూపంలో అందరూ అందరూ తినేలాగా అయోడైజ్డ్ సాల్ట్ నే రూపొందించడం జరిగింది. సో దట్ దాని ద్వారా మన బాడీలో థైరాయిడ్ గ్లాండ్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. ఆ థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసేటువంటి థైరాక్సిన్ హార్మోన్, దానికి ఈ అయోడిన్ అన్నది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో దానికి సంబంధించి అయోడిన్ అన్నది ఎవ్రీవన్స్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి సమస్యలు, గాయిటర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి పట్ల అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See the next one. Which IIT institute has developed a low-cost portable COVID-19 testing device that is CoviRap? What is that IIT? And it is IIT Kharagpur. బేసిక్లీ మనందరికీ తెలుసు రీసెంట్లీ టాటా గ్రూప్ వాళ్ళు మన ఐసీఎంఆర్ వాళ్ళతో కలిసి టాటా గ్రూప్ వాళ్ళు సిఎస్ఐఆర్ వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి ఫెలూదా అన్నటువంటి ఒక టెస్టింగ్ కిట్ ని కోవిడ్ టెస్ట్ కిట్ ని లాంచ్ చేయడం జరిగింది. దానితో పాటుగా ఈ ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు రీసెంట్ గా కోవిరాప్ అన్న టెస్ట్ కిట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ కిట్ ఐసీఎంఆర్ వాళ్ళు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు అప్రూవ్ చేశారు ఈ టెస్ట్ కిట్ ని. అండ్ ఈ టెస్ట్ కిట్ ద్వారా యూజ్ ఏంటి అని అంటే లెస్ దాన్ 1 అవర్ లోపే టెస్ట్ రిజల్ట్ అన్నది తెలిసిపోతుంది. దానితో పాటుగా నాట్ ఓన్లీ COVID-19 కి సంబంధించిన టెస్ట్ మాత్రమే కాదండి, దీని ద్వారా ఇన్ఫ్లుయెన్జా, వేరే రకాలైనటువంటి డిసీజెస్ ని కూడా ఐడెంటిఫై చేయడంలో ఈ కోవిరాప్ అన్నది ఉపయోగపడుతుంది. ఇది కాస్ట్ కూడా తక్కువే వేరే వాటితో కంపేర్ చేస్తే. ఇప్పుడు 2500 ఉంది కదా RT-PCR టెస్ట్, కానీ ఈ కోవిరాప్ టెస్ట్ వచ్చేసి కేవలం 500 మాత్రమే. అండ్ దీనికోసం దీన్ని డెవలప్ చేయడం కోసం అయినటువంటి ఖర్చు కేవలం 5000 మాత్రమే. సో దట్ ఈస్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఐఐటి ఖరగ్పూర్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి the third phase of the national supercomputing mission will be started in, yes, when it is going to be started, and it is going to be started in January 2021. సూపర్ కంప్యూటర్స్ అంటే తెలుసు కదండి, ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్స్ తో కంపేర్ చేస్తే వాటి యొక్క కంప్యూటింగ్ కెపాసిటీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్, నేను ఇదివరకు కూడా మీకు చెప్పడం జరిగింది, పెటాఫ్లాప్స్
వాటి యొక్క స్పీడ్ని పెటాఫ్లాప్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఈ థర్డ్ ఫేజ్లో ఈ సూపర్ కంప్యూటర్స్ యొక్క స్పీడ్ని 45 పెటాఫ్లాప్స్కి ఎన్హాన్స్ చేయడం జరిగింది. వి ఆల్ నో దట్ జపాన్కి సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్ ఈస్ ద ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ ఇండియన్ సూపర్ కంప్యూటర్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ పరం శివై. దిస్ వాజ్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇంట్రడ్యూస్డ్ పరం శివై. దిస్ వాజ్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్ డెవలప్డ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. దీనికి సంబంధించినటువంటి సర్వర్ కూడా మన ఇండియాలోనే డెవలప్ చేయడం జరిగింది. ఇన్ ద నేమ్ ఆఫ్ రుద్రం అన్న పేరుతో సర్వర్ని కూడా మన ఇండియాలో డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్గా 3 phases ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది. సెకండ్ ఫేజ్ వచ్చేసి February 2021 వరకు కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత థర్డ్ ఫేజ్ దానికంటే ముందే, అంటే ఆ లోపు ఫిబ్రవరి లోపే అయిపోతుంది. సో దానికంటే ముందే ఈ థర్డ్ ఫేజ్ యాజ్ సూన్ యాజ్ ద కంప్లీషన్ ఆఫ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో దీన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అండ్ డిఫరెంట్ ఇన్నోవేషన్స్కి యూజ్ చేయడం జరుగుతుంది సూపర్ కంప్యూటింగ్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, which state government has launched integrated model agricultural village scheme? Yes, what is that state? And it is Uttarakhand. Recent గా లాంచ్ చేసినటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ మోడల్ అగ్రికల్చరల్ విలేజ్ స్కీమ్ దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఫార్మర్స్ ఇప్పుడు ఆల్రెడీ యూజ్ చేసేటువంటి టెక్నిక్స్ కాకుండా కొత్త టెక్నిక్స్ అంటే మెకనైజ్డ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని ప్రొడక్టివిటీని పంట ఉత్పత్తిని పెంచే విధంగా ఈ ఫెసిలిటీ అనేది ఉండబోతుంది. సో దానికి సంబంధించి లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అగ్రికల్చరల్ లోన్స్. ఇది వరకు అయితే 2 lakhs లోన్స్ ఇచ్చేవారు. దానిని కొద్దిగా ఎన్హాన్స్ చేసి ఇప్పుడు 3 lakhs వరకు దే ఆర్ అబౌట్ టు గ్రాంట్ ద లోన్స్ ఫర్ ద ఫార్మర్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ స్టేట్. ఇఫ్ యూ కన్సిడర్ అదర్ స్టేట్స్, రీసెంట్గా మేఘాలయ వచ్చేసి మైక్రో ఏటీఎం అన్న పేరుతో ఏటీఎంస్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మైక్రో ఏటీఎంస్ అన్నవి ఏంటి అని అంటే ఆ మేఘాలయ రీజియన్లో ఉన్నటువంటి రూరల్ ఏరియాస్, చిన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు లైక్ అమౌంట్ రావాలి అని అంటే ఏటీఎంకి వెళ్ళడానికి చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది కదా. అలా కాకుండా వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికే ఈ మైక్రో ఏటీఎంస్, మొబైల్ మైక్రో ఏటీఎంస్ ద్వారా వాళ్ళకి క్యాష్ అమౌంట్ విత్డ్రాల్ చేసుకునేటువంటి ఫెసిలిటీని కల్పించినటువంటి స్టేట్ మేఘాలయ ఇన్ ద నేమ్ ఆఫ్ మైక్రో ఏటీఎం. దట్ ఈస్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ మేఘాలయ. ఇఫ్ యూ కన్సిడర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వచ్చేసి రీసెంట్గా వైఎస్ఆర్ బీమా అని చెప్పేసి ఒక బీమాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ వైఎస్ఆర్ బీమా ద్వారా ఎవరైనా యాక్సిడెంట్ అయిన విక్టిమ్స్ ఉంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ అన్నది ఎక్స్గ్రేషియా రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ వైఎస్ఆర్ బీమా. ఇఫ్ యూ కన్సిడర్ గుజరాత్, ఇట్ ఈస్ కిసాన్ సూర్యోదయ యోజన. కిసాన్ సూర్యోదయ యోజన దీని ద్వారా ఏంటి అని అంటే ఫార్మర్స్ కి ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తుంది ఆ స్టేట్ గవర్నమెంట్. దట్ ఈస్ కిసాన్ సూర్యోదయ యోజన. ఇంట్రొడక్షన్ ఆఫ్ గుజరాత్ స్టేట్. కన్సిడర్ తమిళనాడు స్టేట్, రీసెంట్గా తమిళనాడు స్టేట్ లైక్ 80,000 స్టూడెంట్స్కి ఆ స్టేట్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిట్లో కూడా డిజిటలైజ్డ్ బ్లాక్ బోర్డ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ సెవరల్ ఇనిషియేటివ్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, how much amount announced by USAID, that is United States Association for Integrated Development, to help India fight COVID-19? Yes, how much? And it is $5 million. USAID ఈ $5 million దేనికోసం అని అంటే ఇప్పటి వరకు యుఎస్ఏఐడి చాలా హెల్ప్ చేసింది. కాకపోతే రీసెంట్గా ఈ $5 million హెల్ప్ ఏంటి అని అంటే దీనితో పాటుగా లైక్ ఇంకా 2 అవార్డ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో ఈ $5 million వచ్చేసి $3 million వచ్చేసి ఎవరైతే లైక్ కోవిడ్కి సంబంధించి ఇన్నోవేషన్ యాక్టివిటీస్ కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ లేదంటే ఏమైనా స్టార్టప్స్ కానీ రూరల్ ఏరియాస్లో ఇలా COVID-19కి సంబంధించి ఏమన్నా యాక్టివిటీస్ ఉంటే ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో వాళ్ళకి కావాల్సినటువంటి చేయూత స్టార్టప్స్కి దానికి ఈ $3 million అన్నది కేటాయించడం జరిగింది. ఇంకా రిమైనింగ్ $2 million వచ్చేసి ఈ అవార్డ్ రూపంలో
ఎవరైతే కోవిడ్-19 ని టాకిల్ చేయడానికి అత్యంత ప్రతిభని లైక్ కనబరిచి టాకిల్ చేస్తారో అలాంటి వాళ్ళకి అండ్ వాళ్ళు ఇంకా ఫర్దర్‌గా ఎన్హాన్స్ అవ్వడానికి అవార్డ్ రూపంలో $2 మిలియన్ ని అలొకేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ USAID's help to fight against COVID-19 by India. Clear kadandi? Right. Next one. See. Name the person who has been named as the outstanding young person of the world 2020. Who is it? And it is Jajini Varghese. She is the Dr. Jajini Varghese. And ఈవిడ వచ్చేసి యూకే ఇండియన్ ఆరిజినే కాకపోతే యూకేలో సెటిల్ అవ్వడం జరిగింది. షీ ఈస్ ద ప్లాస్టిక్ సర్జన్ అండ్ షీ హోల్డ్స్ ద డిగ్రీ యాజ్ FRCS. షీ ఈజ్ FRCS ఆల్సో. FRCS అంటే తెలుసు కదండి, ఫెలో ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జరీ. దట్ ఈజ్ FRCS. షీ ఈజ్ FRCS 2 అండ్ ప్లాస్టిక్ సర్జరీలో ఒక విశిష్టమైనటువంటి టెక్నిక్. షీ హాజ్ ఎక్సెల్డ్ అలాట్ ఇన్ దట్ ప్లాస్టిక్ సర్జరీ. నాట్ ఓన్లీ దట్, తను సర్వీస్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన సర్జరీస్ చేయడంలో ఈవిడ దిట్ట. సో దానికి సంబంధించి ఆవిడ చేసినటువంటి కాంట్రిబ్యూషన్కి గాను ఈ యంగ్ పర్సన్ ఆఫ్ ద వరల్డ్ 2020 these awards are presented by an NGO and these awards are presented at Japan. Clear kadandi? Right. Next one. See. India releases commemorative postage stamp on 75th anniversary of which organization? Yes, what is that? And it is United Nations. Where are its headquarters located? Those are located at New York, US. And it was founded in the year 1945. ఇప్పుడు టోటల్గా దీంట్లో యుఎన్లో మెంబర్ కంట్రీస్ ఏంటండి 193 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. దానితో పాటుగా అండ్ 5 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఆ 5 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఏంటి? చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్ అండ్ యూకే. ఈ పర్మనెంట్ మెంబర్షిప్ వల్ల యూజ్ ఏంటి అని అంటే ఈ 5 మెంబర్ కంట్రీస్కి వీటో పవర్ అని ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే ఒక బిల్ కానీ దేనైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈ 5 కంట్రీస్లో ఏదైనా ఒక కంట్రీ అబ్జెక్షన్ పెట్టినా కూడా ఆ బిల్ అన్నది ఆగిపోతుంది. వీటో అని అంటే క్యాన్సిల్ చేసే పవర్స్, ఆపే పవర్స్ వీళ్ళకి ఈ 5 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్కి ఉంటాయి. ఇంకా వేరే ఏ కంట్రీకి కూడా లేవు, ఓన్లీ 5 మెంబర్ కంట్రీస్. దీనితో పాటుగా టోటల్గా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో టోటల్గా 6 మెయిన్ ఆర్గాన్స్ ఉన్నాయి. యుఎన్కి సంబంధించి 6 మెయిన్ ఆర్గాన్స్. దాంట్లో వచ్చేసి వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ జనరల్ అసెంబ్లీ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంకొకటి సెక్యూరిటీ కౌన్సిల్, ఇంకొకటి సోషల్ అండ్ ఎకనామిక్ కౌన్సిల్, ఇంకొకటి వచ్చేసి ట్రస్టీషిప్ కౌన్సిల్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ సెక్రటేరియట్. So these are the 6 main organs of United Nations organization. The Secretariat, General Assembly, International Court of Justice, Security Council, Social and Economic Council and Trusteeship Council. These are the 3 councils and these are 3 organs. So these are total 6 organs of United Nations organization. దీనితో పాటుగా సబ్సిడరీ ఆర్గన్స్ చాలా ఉన్నాయి. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అయినా, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయినా, UNDP, ఇవన్నీ కూడా సబ్సిడరీ ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. లైక్ UNICEF, UNESCO, ఆల్ దీస్ కమ్స్ అండర్ సబ్సిడరీ ఆర్గన్స్. కాకపోతే మెయిన్ ఆర్గన్స్ వచ్చేసి ఈ 6. క్లియర్ కదండి? అండ్ కరెంట్ డైరెక్టర్ జనరల్, హూ ఇస్ ఇట్? ఇట్ ఈస్ ఆంటోనియో గ్యూటెరస్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, the RBI fixed the minimum net owned fund size for housing finance companies at what amount? Yes, what is that amount? And it is 25 crore rupees. ఇక్కడ మనందరికీ తెలిసిన విషయం, లైక్ మీ అందరికీ తెలిసిన విషయం ఏంటి అని అంటే నెట్ ఓన్డ్ ఫండ్ అంటే ఏంటో యు ఆల్ నో. సో ఈ హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి నెట్ ఓన్డ్ ఫండ్, అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే, సపోజ్ ఏదైనా ఒక ఫినాన్షియల్ కంపెనీ దగ్గర మనం హౌసింగ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, దాని తర్వాత కొంతకాలానికి ఆ ఫినాన్స్ కంపెనీ
లైక్ లాస్ వచ్చి లైక్ ఎత్తేయడం అలాంటివి జరిగినప్పుడు కస్టమర్ అన్నవాడు లాస్ అవ్వకుండా ఉండడానికి ఈ మినిమం వాళ్ళు మెయింటైన్ చేయాల్సినటువంటి మినిమం అమౌంట్ ఎంత అనంటే ఇట్ ఈస్ 25 crore రూపీస్. ఇది వరకు ఇంకా చాలా తక్కువగా ఉండేది, కాకపోతే ఇప్పుడు ఆ రీసెంట్గా ఆ అమౌంట్ని ఎన్హాన్స్ చేసి 25 crore రూపీస్కి చేయడం జరిగింది. సో దట్ ఎప్పుడైనా సరే కంపెనీ లాసెస్లో ఉన్న ఆ 25 crore రూపీస్ యూస్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మినిమం అమౌంట్ మెయింటైన్ చేయమని చెప్పేసి ఆర్బీఐ అన్నది నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి ఫినాన్స్ కంపెనీస్ సపోజ్ 25,000 కంటే తక్కువ ఉన్నాయి అనుకుందాం, సపోజ్ 20 crore రూపీస్ మాత్రమే ఉన్నాయి అనుకుందాం, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 2022 వరకు నెక్స్ట్ ఆ 25 crores కూడా పెట్టుకోవాలి. సపోజ్ ఇప్పుడు 15 crore రూపీసే ఉన్నాయనుకోండి, 2023 వరకు లైక్ ఒక్కొక్క ఇయర్లో 20 crores 25 crores అట్లా ఫైనల్గా 2023 వరకు వాళ్ళు ప్రతి హౌసింగ్ ఫినాన్స్ కంపెనీ మెయింటైన్ చేయాల్సినటువంటి మినిమం ఈ నెట్ ఓన్డ్ ఫండ్ ఎంత అనంటే 25 crore రూపీస్. దట్ ఈస్ ద మోటో ఆఫ్ ఆర్బీఐ. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. Vijayalakshmi Ramanan, who passed away recently, was the first woman officer of which Indian Armed Force? Yes, she belonged to Indian Air Force. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా మందికి డౌట్ రావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫస్ట్ ఆఫీసర్ వచ్చేసి గుంజన్ సక్సేనా కదా అంటే, షీ వాజ్ ద పైలట్, షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ పైలట్. కాకపోతే ఇక్కడ షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్. షీ వాజ్ ద she has graduated MBBS. She was a gynecologist and obstetrician too. అలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఈవిడ పనిచేయడం జరిగింది. రీసెంట్లీ షీ డైడ్ బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి వరల్డ్ పోలియో డే is celebrated annually on which of the following date? Yes, when it is celebrated అండి, it is celebrated on October 24th. ఈ వరల్డ్ పోలియో డేనే కాదండి, October 24th ఇంకా చాలా డేస్ కూడా సెలబ్రేట్ చేస్తారు. దోస్ ఆర్ UN ఫౌండేషన్ డే, యునైటెడ్ నేషన్స్ డేని సెలబ్రేట్ చేస్తాం October 24th. ఇంకొకటి వచ్చేసి యుఎన్స్ వరల్డ్ ఇన్ఫో డెవలప్మెంట్ డే, ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్ డే, ఈ డేని కూడా సెలబ్రేట్ చేస్తాం. మన నేషనల్ లెవెల్లో వచ్చేసి రీసెంట్గా ఐటీబీపీ డే, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ డేని సెలబ్రేట్ చేస్తారు. అండ్ వన్ మోర్ డే ఈస్ దట్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ డిప్లొమాట్స్ డే. సో ఆల్ దీస్ 4 days ఆర్ సెలబ్రేటెడ్ ఆన్ October 24th along with వరల్డ్ పోలియో డే. పోలియో అన్నది దేని వల్ల వస్తుంది? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పోలియోమైలటిస్. ఇట్ ఈస్ కాస్డ్ బై వైరస్, దట్ ఈస్ పోలియోమైలటిస్ అన్న వైరస్ వల్ల వస్తుంది. సో ఈ పోలియో ఒక్కసారి ఎఫెక్ట్ అయింది అని అంటే మేజర్గా 5 years లోపు పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఈ పోలియో అన్నది. వన్స్ ఎఫెక్ట్ అయ్యింది అని అంటే దానికి ఇమ్యునైజేషన్ ఒక్కటే వ్యాక్సిన్, దానికి ఎటువంటి క్యూర్ లేదు. అండ్ ఇది నర్వ్స్ మీద పనిచేస్తుంది అండ్ పెరాలసిస్ రావడం జరుగుతుంది, పక్షవాతం. అది ఇర్రివర్సిబుల్, వన్స్ వచ్చింది అని అంటే దాన్ని మనం గెయిన్ చేయడానికి లేదు. అందుకే పోలియో వ్యాక్సిన్, పోలియో చుక్కలు వేయించుకోవాలి అని అంటారు చూడండి చిన్నప్పుడు. సో దట్ ఈస్ ద థింగ్. ఓన్లీ క్యూర్ ఏంటి అని అంటే వ్యాక్సినైజేషన్. సో అందుకు పోలియో గురించి, పోలియోని కంప్లీట్ వరల్డ్ నుంచి ఎరాడికేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అడ్రెస్డ్ ద ఫస్ట్ ఎవర్ మినిస్టీరియల్ మీటింగ్ ఆఫ్ G20 యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్? ఎస్, హూ ఇస్ ఇట్ అండి? ఇట్ ఈస్ జితేంద్ర సింగ్ గారు అడ్రస్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ జితేంద్ర సింగ్? హీ ఈస్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ పబ్లిక్ గ్రీవెన్సెస్. he was the union minister for personal public grievances, pensions, right, as well as for atomic energy also. And he was the minister of state for the development of northeastern regions too. సో రీసెంట్గా జరిగినటువంటి G20 యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్, దీనికి సంబంధించి మన ఇండియా తరపు నుంచి ఇట్ ఈస్ జితేంద్ర సింగ్ హూ హ్యాడ్ అడ్రస్డ్ దిస్ G20 కరప్షన్ గ్రూప్.
దీనికి సంబంధించి ఏంటి అని అంటే పేరులోనే ఉంది చూడండి, లైక్ G20 అంటే 20 మెంబర్ కంట్రీస్ ఉంటే ఒక గ్రూప్గా ఫామ్ అయితే దాన్ని G20 అంటాం. అలాగే G5, G8 ఇవన్నీ కూడా ఆ నెంబర్ ఏదైతే ఉందో అనే నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఒక గ్రూప్గా ఫామ్ అవ్వడాన్ని G20, G5, G8 అని అంటాం. సో ఈ G20లో ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్. సో కరప్షన్ని ఎరాడికేట్ చేయడానికి మనం తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏంటి, ఈ 20 మెంబర్ కంట్రీస్ దానికి సంబంధించినటువంటి మీటింగ్, ఫస్ట్ ఎవర్ మీటింగ్. క్లియర్? నెక్స్ట్ వన్, see which of the following countries will remain in the grey list of Financial Action Task Force till February 2021? Yes, what is it? And it is Pakistan. FATF, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అన్నది కరప్షన్ కి వాచ్ డాగ్ లాంటిది. ఈ ఫత్ఫ్ దీంట్లో టోటల్ గా 39 మెంబర్ కంట్రీస్ ఉన్నాయండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్. దోస్ ఆర్ లొకేటెడ్ అట్ ప్యారిస్, ఫ్రాన్స్. లైక్ పాకిస్తాన్ని ఆల్రెడీ ఇదివరకు గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే అవుట్ ఆఫ్ 27 క్రైటీరియాస్లో 21 వాటికి మాత్రమే ఫుల్ఫిల్ చేయగలిగింది అండ్ రిమైనింగ్ వాటిని ఫుల్ఫిల్ చేయడంలో విఫలం అయ్యింది. కాబట్టి పాకిస్తాన్ని నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు గ్రే లిస్ట్లోనే పెట్టడం జరుగుతుంది. దీంట్లో 2 kinds ఆఫ్ లిస్ట్ ఉంటాయి, గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అని 2 లిస్ట్ ఉంటాయి. గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్. గ్రే లిస్ట్ అంటే ఏంటి అని అంటే వాళ్ళ యొక్క జ్యూరిడిక్షన్స్ ఏవైతే ఉంటాయో వెరిఫైడ్ జ్యూరిడిక్షన్స్ ఉంటాయి గ్రే లిస్ట్లో. బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి అని అంటే ఆ కంట్రీస్కి వేరే వరల్డ్ బ్యాంక్ అయిన IMF వేరే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటి మీద కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో లైక్ దట్ దే వుడ్ నాట్ ఓన్లీ ఫండ్స్ మీద రిస్ట్రిక్షన్స్ కాదు, ఇంకా చాలా డెలిబరేటివ్ రిస్ట్రిక్షన్స్ లెవీ చేయడం జరుగుతుంది బ్లాక్ లిస్ట్ అంటే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫత్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, సి which of the following company has launched a contactless multi-purpose card in partnership with Delhi Metro? Yes, what is that card? And it is SBI card. Basically ఈ మల్టీపర్పస్ కార్డ్, ఈ SBI కార్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఢిల్లీ మెట్రో వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి ప్రొవైడ్ చేసేటువంటి ఈ కార్డ్ అన్నది క్రెడిట్ కార్డ్ లాగా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మెట్రో సర్వీస్ కార్డ్గా కూడా పనిచేస్తుంది. యాజ్ సూన్ యాజ్ లైక్ ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మెట్రో సర్వీసెస్ని యూజ్ చేస్తూ ఈ కార్డ్ని యూజ్ చేస్తున్నప్పుడు మన కార్డ్లో 100 రూపీస్ కంటే తక్కువ ఉన్నాయనుకోండి, ఇమీడియట్గా ఆ కార్డుకి లింక్ అయి ఉన్న అకౌంట్ ద్వారా ఆటో పేమెంట్ అనేది జరిగిపోతుంది లెస్ దెన్ 100 రూపీస్ ఉంటే. సో ఈ విధంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేస్తూ ఈ కాంటాక్ట్లెస్ కార్డ్ అన్నది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. డిజిటైజేషన్ని ఇంప్రూవ్ చేయాలి, కాంటాక్ట్లెస్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ని ఇంప్రూవ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఢిల్లీ మెట్రో ఇన్ పార్ట్నర్షిప్ విత్ SBI కార్డ్ లాంచ్ చేయడం జరిగింది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, సి who won the Portuguese F1 Grand Prix 2020? Yes, who is it? And it is Lewis Hamilton. Basically he is from UK. He is from Britain. What is the capital and the currency of Britain? And it is London and the currency is pound sterling. Coming to the part of this Portuguese F1 Grand Prix, F1 Formula 1 Grand Prix, ఇవన్నీ ఏంటండి రేసులు జరుగుతుంటాయి కదా, గ్రాండ్ ప్రిక్స్. దానికి సంబంధించి రీసెంట్గా ల్యూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో వచ్చేసి దిస్ ఈజ్ హిజ్ 8th విన్ అండ్ ఈ విన్నింగ్తో కలిపేసి టోటల్గా హీ హ్యాస్ వన్ 92 గ్రాండ్ ప్రిక్స్. దీని ద్వారా లైక్ ఇప్పటి వరకు 91 టైమ్స్ విన్ అయ్యి రికార్డ్ సెట్ చేసినటువంటి జర్మన్ బేస్డ్ లైక్ జర్మన్ బేస్డ్ సుహు మచర్ ఈయన్ని సర్పాస్ చేయడం జరిగింది మన ల్యూయిస్ హామిల్టన్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, సి which of the following country has announced no mask no service policy? Yes, what is that country? And it is Bangladesh. What is the capital and currency of Bangladesh? It is Dhaka and the currency is Taka. No mask no service policy. మనందరికీ తెలుసు ఈ నో మాస్క్ నో సర్వీస్ పాలసీ చాలా చోట్ల
మన ఇండియాలో కూడా చాలా స్టేట్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాకపోతే బంగ్లాదేశ్లో ఇట్ హెస్ మేడ్ మ్యాండేటరీ. ఏ రకమైనటువంటి సర్వీస్లో కూడా మాస్క్ లేకపోతే ఏ పాయింట్ ఆఫ్ ఏ పాయింట్ ఆఫ్ సర్వీస్లో కూడా వాళ్ళ సర్వీసెస్ని డెలివర్ చేయడం జరగదు. ఇట్ హెస్ మేడ్ మ్యాండేటరీ. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, which of the following public sector undertaking, that is PSU, ranked first among Indian PSUs in Forbes World's Best Employer 2020? Yes, what is it? And it is National Thermal Power Corporation Limited. NTPC వాళ్ళకి రీసెంట్గా ఫోర్బ్స్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్ 2020లో చోటు సంపాదించుకోవడం జరిగింది. ఎలా అనంటే ఇప్పుడు ఇలాంటి లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా ఈ ఎన్టీపీసీ వాళ్ళు కొత్త కొత్త టెక్నిక్స్తో కొత్తగా ఇన్నోవేషన్స్ ద్వారా వాళ్ళు సర్వీసెస్ని కంటిన్యూ చేయడం జరిగింది. దీనితో పాటుగా రీసెంట్గా వాళ్ళు ఏం చేశారంటే ఎన్టీపీసీ సిరీస్ అన్న ఒక పేరుతో ఒక సిరీస్ని స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ అ వెబ్ సిరీస్. ఈ సిరీస్లో ఏంటి అనంటే ఈ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ఐడియాస్, కొత్త టెక్నిక్స్, వాళ్ళ అపార్ట్ ఫ్రమ్ దేర్ వర్క్ కాకుండా ఎవరైతే కొత్తగా ఆలోచించి ఈ ఎన్టీపీసీ అప్లిఫ్ట్మెంట్కి తోడ్పడ్డారో వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ అన్నిటిని కూడా ఒక సిరీస్ రూపంలో వీళ్ళు పోర్ట్రే చేస్తున్నారు. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ప్రాసెస్. సో దానికి గాను ఇట్ గాట్ దిస్ ఎంప్లాయర్ అవార్డ్ రీసెంట్లీ. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, the novel titled The Fixer Winning Has a Prize, How Much Will You Pay is written by, yes, it was written by Suman Dubey. And ఇది ఎవరి యొక్క స్టోరీ అనంటే నీల్ ఉపాధ్యాయ్ యొక్క స్టోరీ. ఫిక్షన్ బుక్కే, కాకపోతే నీల్ ఉపాధ్యాయ్ హీ వాజ్ ఎక్స్ క్రికెటర్. ఆయన ఇనీషియల్గా క్రికెటర్గా ఉండి దాని తర్వాత ఫర్దర్గా ఫిక్సర్ అంటే మ్యాచ్ ఫిక్సర్గా ఎలా చేంజ్ అయిపోయారు, అసలు ఫస్ట్ క్రికెట్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీలోకి రావడానికి ఆయన మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా మ్యారీడ్ లైఫ్ని, ఫ్యామిలీని అన్నిటినీ వదిలేసుకొని ఆయన క్రికెటర్ అవ్వడానికి ఆయన ఎంత తోడ్పడ్డారు, లైఫ్లో ఆయన జీవితంలో ఏమేమి త్యాగాలు చేశారు, సాక్రిఫైసెస్. దాంతో పాటుగా తర్వాత ఎలా హీ హ్యాస్ టర్న్డ్ అప్ యాజ్ అ మ్యాచ్ ఫిక్సర్ అన్నది దిస్ నావెల్ ఈజ్ ఆల్ అబౌట్. ఫిక్షన్ని యాడ్ చేస్తూ ఈయన నీల్ ఉపాధ్యాయ్ యొక్క స్టోరీని కొద్దిగా ఫిక్షన్ యాడ్ చేసి నావెల్ని పోర్ట్రే చేయడం జరిగింది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, who among the following has launched eDharti Geo Portal? Yes, who is it? And it is Hardeep Singh Puri garu. Who is he? He was the Minister of Housing and Urban Affairs. So he has launched this eDharti Geo Portal. ఈ eDharti Geo Portal ద్వారా యూజ్ ఏంటి అనంటే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆస్తి వివరాలు, వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్, అసలు ఆ ఆస్తి ఏదైనా లిటిగేషన్లో ఉందా, ఆ లిటిగేషన్ నుంచి క్లియర్లో ఉందా, ఏమైనా లిటిగేషన్లో ఉంటే ఆ ఆస్తి వివరాలు ఏంటి, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా ఉండేలాగా ఈ ఆన్లైన్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ eDharti Geo Portal. దిస్ ఈజ్ GPS ఎనేబుల్డ్. ఈ పోర్టల్ వచ్చేసి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఎనేబుల్డ్. అంటే దీని ద్వారా ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, నా ఆస్తి వివరాలు తెలుసుకోవాలి అనంటే వన్స్ నా డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నాయి అనంటే ఈ పోర్టల్ ద్వారా దానిలో ఎంటర్ చేయడం వల్ల అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ప్లేస్ ఏదన్నా లిటిగేషన్లో ఉందా, నాకున్నటువంటి ఆస్తిలో ఆ ప్లేస్ ఏదైనా లిటిగేషన్లో ఉందా, లేదనంటే అన్ని క్లియర్గా ఉన్నాయా లేదా, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్ అన్నది ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. See, who among the following has won the third term as the president of Guinea? It is Alpha Conde. Guinea, what is the capital and currency of Guinea? And it is Conakry, and the currency is Guinean franc. So he has won. మూడోసారి కూడా ఈయనే గునియన్ యొక్క ప్రెసిడెంట్ గా ఎన్నికవడం జరిగింది. అండ్ హీ వుడ్ బి కంటిన్యూయింగ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఫర్
6 years. If you consider other options, recently Luis Arce, he got appointed as the president for the country Bolivia, and Vavel Ramakalavan got appointed as the president for the country Seychelles. Clear kadanni? Well, okay. Well, that's all for today. Until we meet in our next session, be fit, be consistent, and thank you.